ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే నేర్చుకున్నారు. Yeah. Yeah. సో ఈ సాంగ్లో కోయిలా కోయిలా సాంగ్లో కార్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం అది బీటీఎస్లో చూసాం, దాని గురించి ఒకసారి చెప్పండి. అమ్మో యాక్చువల్లీ మేము కోయిలా సాంగ్ వచ్చేసి కొన్ని కార్స్ని మేము వింటేజ్ కార్స్ని యా రెక్కీ చేసాం అనమాట. వెళ్ళి అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి రెక్కీ చేసాం. ఫస్ట్ గ్రీన్ కలర్ కార్ ఒకటి చూసాం, నేను మీకు పిక్చర్ పంపిస్తాను. ఓకే. ఆ కారు బేసిక్గా పర్ డే వచ్చి మనకి ఒక 70,000 80,000 చార్జ్ చేస్తాం పర్ డే. ఓకే. మేము 5 days షూట్ అనుకున్నాం. ఓకే. బట్ వాళ్ళ బడ్జెట్ అంతా అక్కడే అవుతుంది. యా బట్ వర్త్ అండి. ఆ కారు మీరు చూసాక డెఫినెట్లీ వర్త్ అండి. అయితే మేము అది తీసుకోవడానికి కూడా రెడీ అయ్యాం. యాక్చువల్లీ చాలా దూరం వెళ్ళాము అది చూడడానికి, చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. కాకపోతే షూటింగ్కి యాక్చువల్లీ మా కార్కి కెమెరాస్ ఫిక్స్ చేయాలి, మౌంట్ చేయాలి. అవును, బీటీఎస్ లో కనిపిస్తున్నాయి. ఎస్. అయితే వాళ్ళు అసలు కారు మీద మనం చేయి పెట్టినా కూడా ఒప్పుకోవట్లే. ఆ డ్రైవర్ వచ్చి తోలుతాడట, మేము పక్కన కూర్చోాలట. మాకేంది కదా. అవును కదా, అంటే వాళ్ళంత జాగ్రత్తగా పువ్వులా చూసుకుంటున్నారు. సో మేము మా దాంట్లో కంప్లీట్ గా లైక్ ఫాస్ట్ గా వెళ్ళేటట్టు చూపించాలి. అండ్ యాక్సిడెంట్ షాట్ ఉంది అక్కడ. సో ఇలాగా ఆ కారు తీసుకుందాం అనుకున్నా సెట్ అవ్వలే. సో ఇలా కాదని చెప్పేసి వెతుకుతూ మేము కోటి సైడ్ వెళ్ళాం అనమాట. కోటి సైడ్ వెళ్తే మీకు వరుసగా రెడ్ కార్లు ఉంటాయి. ఆ రెడ్ కార్ల దగ్గరికి వెళ్ళి ఆగి ఒకసారి చూసాం, ఇది ఎంత అని అంటే పర్ డే 5,000 అని అన్నారు అనమాట. ఓకే 5,000 అంటున్నారు, బట్ అది ఉన్నట్టుగా మేము చేయలేం, మాకు కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. సో దాన్ని తీసుకొచ్చి మేము కోయిలా ఒక స్టిక్కర్ వేసుకొని ఆ కార్ని, అంటే బేసిక్గా నాకేంటంటే కోయిలా అంటే అదొక పక్షి కాదు, అదొక కార్కు పెట్టుకున్న పేరు అన్నది బేసిక్గా నా థీమ్ అనమాట. సో అలాగా కారుని తెచ్చుకొని డిజైన్ చేసుకున్నాం. అయితే వాడికి అడిగాం, కారు వర్కింగ్ కండిషన్లో ఉందా, అన్నీ బాగానే ఉన్నాయా అంటే అన్నీ బాగానే ఉన్నాయండి, మీరు తీసుకెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి ఇచ్చాం. అయితే బ్రేక్ వేస్తే యాక్సిలరేటర్ పనిచేస్తుంది, యాక్సిలరేటర్ వేస్తే బ్రేక్ పనిచేస్తుంది. అంటే అసలు మనం జడ్జ్ చేయలేం. మధ్యలో షూట్ మధ్యలో ఈ డోర్లు ఓపెన్ అయిపోతాయి. ఫాస్ట్గా ఇలా టర్నింగ్ తీసుకుంటే డోర్ బయటకు వచ్చింది ఇలాగా. బట్ మేము ఒకసారి కమిట్ అయిపోయాం, ఇంకా ఇంకో కార్ కూడా లేదు అలాగా. ఆల్రెడీ సగం షూట్ అయిపోయింది. ఇదంతా ఇనీషియల్ స్టేజ్లో రాలే మాకు ప్రాబ్లమ్, మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. కార్ బ్రేక్ డౌన్ అయిపోయేది, మాకు పక్క ఏమో టైం అయిపోయేది. మేము అన్నీ నైట్ షూటే చేసాం. నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 5 6 అరౌండ్ ఈ టైంలోనే షూట్ చేసాం. అది మళ్ళీ మేము 5 దాటిందంటే చేయలేం, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ అయిపోతుంది కదా. బట్ ఏదోటి కంప్లీట్గా దాన్ని దాన్ని కూడా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా. కంప్లీట్లీ ఆ జర్నీ అనేది మేము మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. అందరూ కూడా ఫన్నీగా అయింది అనమాట. సో షన్నుతో ఈ మధ్య చెయ్యట్లేదు, దానికి రీజన్ ఏంటి? అంటే బ్రేకప్ అయింది వాళ్ళిద్దరికి, అది అందరూ ఓపెన్గా చెప్పారు వాళ్ళిద్దరు. బట్ ఆ బ్రేకప్ అయిన తర్వాత కూడా దీప్తితో చేశారు మీరు, కానీ షన్నుతో చెయ్యట్లేదు, ఎందుకని? రీజన్ ఏంటి? షన్నుతో అప్పుడు అయ్యే అని ఒక సాంగ్ చేశాను, సోనీ మ్యూజిక్లో చేసాము. అయితే తర్వాత తను అది వెబ్ సిరీస్ కాదు సారీ మూవీ చేశారు. నాకు తెలిసి ఒక 2 months బ్యాక్ మేము కలిసాం ఆల్రెడీ. 2 months బ్యాక్ కలిసాం. అయితే మేమిద్దరం ఏంటంటే ఒక మంచి సాంగ్ కోసం వెయిట్ చేస్తాం, ఒక మంచి సాంగ్ని ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే లైక్ ఆ సాంగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది 1 monthలో వస్తుందా, 2 monthsలో వస్తుందా, 3 monthsలో వస్తుందో మాకు తెలియదు. మంచి సాంగ్ వచ్చినప్పుడు మేము డెఫినెట్లీ మేము చేస్తాం.